ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా మరోవైపు ఎండలు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ఆవర్తనాల ప్రభావంతో వచ్చే 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇక దక్షిణాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. మరోవైపు పోలవరం జిల్లా, చింతూరు, అలాగే ఎన్టీఆర్ జిల్లాలోని కొండూరు, ఇబ్రాహీంపట్నం మండలాల్లో వడగాలుల ప్రభావం కొనసాగుతుంది. ప్రజలు ఎండ నుంచి, పిడుగుల నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. కరెస్పాండెంట్ గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, 2 వారాలుగా ఎండ వేడితో అల్లాడుతున్నటువంటి ప్రజలకు ఇది చల్లని వార్త అని చెప్పాలి. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా నల్లని మేఘాలతో దట్టమైనటువంటి మేఘాలు కమ్ముకోవడం జరిగింది. ప్రస్తుతం మోస్తరు వర్షం ప్రారంభం కావడం జరిగింది. గడిచిన 2 వారాల నుంచి తీవ్రమైనటువంటి ఎండ ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. అయితే ఉదయం నుంచి కూడా వాతావరణంలో మార్పులు రావడం జరిగింది. మొదట ఉరుములు మెరుపులతో కూడినటువంటి వెదర్ మారి ఇప్పుడు ప్రస్తుతం వర్షం అనేది ప్రారంభం కావడం జరిగింది. ఈ ఎండాకాలంలో వర్షాలు అనేవి ప్రజలకు కొంత ఉపశమనం కల్పించినా రైతాంగానికి కొంత నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రస్తుతం చేతికి వచ్చేటువంటి పంటల్లో మామిడి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ కాలంలో మామిడి అనేది ప్రస్తుతం ప్రధానంగా పంటగా ఉంటుంది. ఈ సమయంలో వర్షం పడడం వల్ల మామిడి ఈదురుగాలులకు మామిడి నేలరాని కొంత రైతులకు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగానే వరి చేతికి వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఏదైనా భారీ వర్షాలు కురిసి వరదలు ఏమైనా పొంగి పొరిలితే రైతాంగానికి నష్టం వాటిల్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడే వర్షాలు ప్రారంభం కావడం జరిగింది. ఇవాళ రేపు కూడా ఇదే సూచనలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సూచనలు అయితే వాతావరణ శాఖ ద్వారా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ గణేష్.